హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం మీడియా పూల్కి అండ్ టైమ్ లైన్ క్లిప్స్కి డిఫరెన్షియేట్ ఎలా చేయాలని తెలుసుకుందాం. సో బేసికలీ ఇంతవరకు మనం చూసింది ఏంటంటే, మనం మీడియా పూల్లోంచి ఒక క్లిప్ని సోర్స్ మానిటర్లో తీసుకుని అక్కడ మనం ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వేసుకుని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, రైట్? సో ఇది ప్రొడక్టివే, కానీ ఇది 100% ప్రొడక్టివ్ అంటే కాదు. ఎందుకంటే సపోజ్ మనం ఈ క్లిప్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను F క్లిక్ చేస్తున్నాను. ఆ ఫ్రేమ్ మ్యాచ్ అయింది అండ్ ఆప్షన్ F ప్రెస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఆ క్లిప్ కూడా సెలెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ నేను ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ మార్చాను అనుకోండి, మీకు దాని ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ ఏం తెలియదు. ఎందుకంటే మీరు ఇక్కడ పైన నేమ్ కన్వెన్షన్ చూసుకోండి. వాక్ ఆన్ ద రూఫ్ .mp4 అని ఉంది. ఓకే, ఇది మీడియా పూల్లో ఉన్న క్లిప్. అండ్ అదే ఈ క్లిప్ నాకు ఇక్కడ కనిపించాలంటే దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు కూడా మీకు అదే ఉంది, వాక్ ఆన్ రూఫ్ MP4, కానీ లాస్ట్లో ఫస్ట్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ అంటే ఏంటంటే మనం బేసికల్లీ ఇక్కడ టైం లైన్ ఉంది కదా, మనం తీసుకున్న ఈ టైం లైన్ నేమ్ ఫస్ట్. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ అని ఉంది. అండ్ ఈవెన్ మీరు మాస్టర్లోకి వెళ్తే టైం లైన్స్లో మనం క్రియేట్ చేసుకున్న టైం లైన్ పేరే ఫస్ట్. అందుకని చెప్పి మీకు ఇక్కడ ఫస్ట్ అని కనబడుతుంది. అలా కాకుండా మీరు ఎల్స్ శాంపుల్ మూవీ ఆర్ టెస్ట్, మీరు ఏవైతే నేమ్తో క్రియేట్ చేస్తారో టైం లైన్, ఆ నేమ్ మీకు ఇక్కడ బేసికల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు అది సోర్స్ క్లిప్పా లేదంటే టైం లైన్ క్లిప్పా అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ మార్చారనుకోండి, మీకు దీని ఇంపాక్ట్ అనేది కింద టైం లైన్లో కూడా మీకు తెలుస్తుంది. గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.